హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఎవ్రీ వీడియో లాగే ఈ వీడియో కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు చూపించే ప్రేమ అభిమానాల వల్ల మాత్రమే నేను ఇంకా వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నేను వీడియోస్ చేస్తున్నప్పుడు నేను మీ అందరితోటి కూర్చొని ఇట్లా మాట్లాడుతున్న ఫీలింగ్లో ఉంటాను అనమాట. సో ఇదిగో చూసావా ఇట్లా జరిగింది, మా ఇంట్లో ఇలా జరిగింది, మేము అప్పుడు అలా చేసాము అని మనం ఎట్లా అయితే కలిసినప్పుడు మాట్లాడుకుంటామో, సో నేను అదే ఫీల్లో ఉంటానండి. సో అదే విధంగానే నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. నేనేం స్క్రిప్ట్స్ రాసుకొని రాను. సో ఏదన్నా ఒక విషయం గురించి ఈ విషయం చెప్పాలి వీళ్ళతోటి అని చెప్పేసి నేను ఆ విధంగానే వస్తానండి. అండ్ ఇక్కడ లక్కీ పార్ట్ ఏంటో తెలుసా, మంది ఓన్లీ లేడీస్ గ్రూప్ కాదనమాట. చాలామంది మన వీడియోస్ చూసేవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు నిజంగా. సో వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇదేమి ఆడవాళ్ళ పార్టీ లేదా ఆడవాళ్ళ విషయమో మగవాళ్ళ విషయమో అని సెపరేట్గా ఉండవండి. లైఫ్ అనేది ఇద్దరు కలిస్తేనే కదా జీవితం అనేది. ఒక సంసారంలో గొడవ వచ్చిందంటే ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే గొడవ వస్తుంది. ఎవరికి వాళ్ళు ఉంటే గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి. సో గొడవనే కాదు, ఏ విషయమైనా ఏ సమస్య అయినా, అది డబ్బు సమస్య, పెళ్లి సమస్య, బంగారం సమస్య, కాకపోతే అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తాము, ఎలా జరుగుతాయి అలాంటి విషయాలు మాట్లాడుకుంటాం, అంతే కదా. మీరందరూ కూడా కామెంట్స్ రూపంలో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అవునండి మాకు ఇట్లా జరిగింది, మాకు అట్లా జరిగింది అని చెప్తూ ఉంటారు కదా. సో నేను ఎప్పుడైనా ఆ కామెంట్స్ చూసినప్పుడు అది కూడా ఇన్స్పిరేషన్ తోటి, అవును కరెక్టే కదా, ఇది ఇట్లా అందరూ చాలామంది ఇట్లానే చేస్తుంటారు, ఇది ఇట్లా చేయకూడదు, ఇది తప్పు లేదా ఇది కరెక్ట్ మాట్లాడుకుంటాం కదా. సో అదే విధంగా ఈరోజు కూడా మనకు వచ్చిన కామెంట్స్లోంచి ఒక కామెంట్ అయితే ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను అనమాట. సో ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ అందరిలో జరుగుతుంటాయి. మెజారిటీ అందరూ కాదు, 20% తప్ప 80% హౌసెస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దాంట్లో జరుగుతుంటాయి. అలాంటివి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మనం అప్పుడు రైట్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం, ఏదో కంక్లూజన్ అయితే వస్తుంది కదా, ఏదో ఒక ఐడియా అయితే వస్తుంది కదా. సో అందుకోసము మనం మాట్లాడుకుంటాం అనమాట. అలాగే మీరు ఎవరైనా సరే నాతో ఏమైనా చెప్పాలనుకున్నా లేదా నేను మాట్లాడాలి ఆ విషయంలో అనిపించినా మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతానండి. సో ఆల్మోస్ట్ నేనే స్వయంగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో అక్కడ చెప్పేసేది అయితే అక్కడే చెప్పిస్తాను, లేదంటే ఇలా వీడియో చేసి చెప్తాను. సో ఎందుకంటే నలుగురికి ఉపయోగపడుతుంది కదా అని, అమ్మయ్య అని చెప్తాను. ఇప్పుడు కామెంట్ ఏంటి అనేది ఇక డిస్ప్లే చేస్తాను. కామెంట్కి మనం ఆన్సర్ చేసుకునే ముందు నేను ఒక చిన్న కథ చెప్తానండి. అంటే ప్రతి ఒక్కరి జీవితము వేరే వాళ్ళకి కథలాగే ఉంటుంది. మన జీవితము మనకి ఏదో పెద్ద అచీవ్మెంట్ లాగా, ఏదో పెద్ద సాహసంలో ఉంటుంది. పక్కవాడి జీవితం మనకి ఒక స్టోరీ లాగే ఉంటుంది చెప్పినప్పుడు కదా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఒక సాధారణమైన మధ్యతరగతి వ్యక్తి, భర్త, ఇద్దరు పిల్లలు, అంతే. ఇదే వాళ్ళ జీవితం. అయితే ఆ భర్త ఉద్యోగం చేస్తూ ఉన్నారు. భార్య యాజ్ యూజువల్గానే ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ఉంది. సో గడుస్తూ ఉంది రోజులు. గడులైన కొన్ని రోజులకి బాబు అది పుట్టిన తర్వాత ఒకరోజు భార్య అడుగుతుంది భర్తని, ఏమండి నాకు ఎప్పటి నుంచో ఒక రవ్వల నెక్లెస్ చేయించుకోవాలని ఉంది, అది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు చాలా ఇష్టం, అది నాకు చేయించరా అని అడుగుతుంది. ఆబ్వియస్లీ అందరూ అడుగుతాం కదండి, ఏదో కోరిక ఉంటుంది కదా, పలానా వస్తువో ఏదో ఒకటి, వస్తువే రావాల నెక్లెసే కాకపోయినా ఏదో వస్తువో, ఏదో ప్లేస్ చూడాలని ఉంది, అక్కడికి వెళ్ళాలని ఉంది, ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇళ్ళనో ఏదో ఉంటుంది డెఫినెట్గా. సో అలాంటి ఒక కోరిక కోరింది. కోరితే ఇది న్యాయబద్ధమైన కోరిక, అది కొంచెం కోరిక అయితే కాదు కదా. అప్పుడు భర్త ఏం చెప్పారంటే, లేదు అని, ఇప్పుడు కష్టము, నీకు తెలుసు కదా, నా జీతం ఏమో తక్కువ, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, అద్దెలు కట్టాలి, మన ఖర్చులు ఉంటాయి, ఇవన్నిటితోటి నేను నెక్లెస్ అవి కొనడము అవ్వదు, నీకు తెలుసు కదా, సో చూద్దాము కొన్ని రోజులు పోయిన తర్వాత చేస్తానులే అన్నారు. సో తప్పులేదు కదా, సో మంచిగా చెప్పారు, నిజమే కదా. ఆ భార్య కూడా సర్లేండి అయితే అని చెప్పేసి ఆమె కాంప్రమైజ్ అయిపోయింది. సర్లే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి వదిలేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయింది. సో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి కాలేజీలకు వెళ్తున్నారు. సో అప్పుడు ఎవరో ఫంక్షన్కి వెళ్ళింది భార్య బాగా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత, సో ఎప్పుడో అడిగిన ఆ మనసులో ఆ కోరిక ఉండిపోయింది కదండి, రవ్వల నెక్లెస్ అని చెప్పేసి, అది ఎక్కడో మళ్ళీ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడకి కూడా అనిపించింది, అరే ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నా అనేది అవ్వట్లేదు అని చెప్పేసి అనిపించి మళ్ళీ ఒకసారి భర్త గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదా, నాకు రవ్వల నెక్లెస్ చేయించరా అని అడిగితే, అంకుల్ గారు ఈ మధ్యనే కదా మనం ఇల్లు కొనుక్కున్నాము, సో ఈఎంఐలు కట్టుకుంటున్నాము, పిల్లలు కాలేజీలకు వచ్చారు, ఫీజులు కూడా పెరిగినాయి, సో నేను తప్పకుండా చేపిస్తాను, ఎప్పుడైతే ఈ పిల్లలు చదువులు అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోతే చేస్తాను అని చెప్తారు. ఏం చేస్తారు, మనసు అయితే దాని మీద ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో సందర్భంలో మళ్ళీ అడిగారు, రవ్వల నెక్లెస్ అన్నారు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తారు, నేను ఇంకెప్పుడు పెట్టుకుంటాను, ఎక్కడికి పెట్టుకెళ్తాను, మీరు నాకు చేయించరా అంటే, అంతకు ముందు ఉన్న ఓపిక ఇప్పుడు ఉండదు కదండి, సంవత్సరాలు అయిపోతుండే కదా. పాపం ఆవిడ కొంచెం బాధగానే అడుగుతారు. భర్త గారు ఇప్పుడు దాకా సముదాయించుకొచ్చిన ఆయనకు కూడా కోపం వస్తుంది.
ఎందుకు నువ్వు ప్రతిసారి అడుగుతున్నావు, నీకు తెలియట్లేదా మన ఖర్చుల విషయమో? ఇప్పుడు పిల్లకి పెళ్లి చేయాలి, పిల్లకి పెళ్లి చేసే సందర్భం వచ్చింది, ఇప్పుడు వచ్చి నువ్వు నెక్లెస్ అడుగుతున్నావు, ఎలా కుదురుతుంది? ఇప్పుడు నీ నెక్లెస్కి చూడాలా, లేకపోతే అమ్మాయికి ఖర్చులకే చూడానా? ఇప్పుడు ఎలా అడుగుతున్నావు అని చెప్పి అన్నారు. ఇంకా ఆవిడకి ఇంకా బాధే మిగిలింది, కళ్ళంటే నీళ్లు పెట్టుకొని ఇంక ఇంతే నా జీవితము, ఒక్క కోరిక అడిగాను, అది కూడా చేయించుకోలేకపోయాను అని ఏదో కొంచెం సేపు ఆవిడ ఉంటుంది కదండి మనసులో బాధ, అదంతా వెళ్ళగక్కుని ఇక ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది, అయిపోయిందండి. ఇన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఆ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు సెటిల్ అయిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు, ఇంక వీళ్ళిద్దరే మిగిలారు. ఇంకా అంతే కదా, అదే జరుగుతుంది. ఇంకేముంటుంది, ఆయన రిటైర్ అయిపోయారు, రిటైర్మెంట్ కూడా అయిపోయిన తర్వాత ఆయనకు కొంచెం డబ్బులు వచ్చాయి. సో డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు ఈయనకి పాపం మళ్ళీ ఆవిడ చాలాసార్లు అడిగి ఉంది కదా, చాలా సంవత్సరాల నుంచి, పెళ్ళైన కొత్త నుంచి అడుగుతూనే ఉండింది. సో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 35 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి కదా, సో ఈ డబ్బులతోటి రవ్వల నెక్లెస్ వాళ్ళ ఆవిడ అడిగింది కొనిద్దామా అనుకుంటున్నారు ఆయన. ఓకేనా, మనసులో ఉంది కానీ వాళ్ళ ఆవిడకి చెప్పలేదు. ఒకరోజు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి వాణిద్దా బయటకు వెళ్దాము, చిన్న షాపింగ్ పని ఉంది అని చెప్పి అన్నారు. అంటే ఆవిడ అడిగింది ఇప్పుడు ఎక్కడికండి ఏంటండి అంది. లేదురా చెప్తారా అని చెప్పేసి అన్నారు. పాపం ఆవిడ చక్కగా రెడీ అయింది. రెడీ అయితే ఇద్దరు బైక్ వేసుకొని బయలుదేరారు షాపింగ్ అని చెప్పేసి. సో అతను చాలా పాపం ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతుంది వాళ్ళ ఆవిడ కోరిక తీర్చబోతున్నాను, మంచి ఎక్సైట్మెంట్లో ఉన్నారు ఆయన. ఏం తెలియదు పాపం, మామూలుగానే ఉండింది, వచ్చింది. సో వీళ్ళు వెళ్తున్న క్రమంలో మంచి రోడ్ సెంటర్లో ఇవి రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగితే ఒక ఎదురుగుండా పెద్ద వెహికల్ వచ్చి వెళ్తున్న స్కూటర్ని గుద్దేస్తే ఆమె అక్కడికక్కడే చనిపోయారనమాట. ఆ యాక్సిడెంట్లోనే, ఆ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఆమె చనిపోతుంది. అతనికి గాయాలయ్యాయి. ఇంకా ఆ భర్త ఆయన బాధ మామూలుగా లేదనమాట. చాలా అంటే చాలా, ఎంత బాధ అంటే ఆవిడ ఎన్నోసార్లు నన్ను అడిగింది, ఒక రాళ్ళ నెక్లెస్ కొనివ్వండి అని అడిగింది. నేను అది చెయ్యలేకపోయాను. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఆమె కోరికను తీర్చాలి అనుకున్న సమయంలో ఆమె లేదు. ఇంకా ఆమె కోరిక ఈయన ఎప్పటికీ తీర్చలేడు. ఈయన దగ్గర డబ్బులున్నా ఎప్పటికీ జరగదు, అది నిజమే కదా. సో ఈ కథ విన్నాక మీకేమనిపించింది? ఇది చాలా సంవత్సరాల క్రితం నేను విన్నానండి. అప్పటి నుంచి ఆ మనసులో అలా ఉండిపోయింది. ఇట్ ఇండికేట్స్ అవర్ లైఫ్, మన జీవితం ఏంటి అనేది ఈ కథ మనకు చెప్తుంది. సో ఈ కథ అంతా విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ నా ఒపీనియన్ అయితే చెప్తాను. కథ మన జీవితాన్ని సూచిస్తుంది. ఇదేం శాశ్వతం కాదు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో కాబట్టి ఈ జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉందో అప్పుడే మనం దాన్ని సంతృప్తికరంగా అనుభవించాలి. అనుభవించడము అంటే రకరకాలు వస్తాయి, ఇవాళ రేపు వేరేగా అనుకునే పరిస్థితి ఉంది. అది కాదు, దీన్ని సంపూర్ణంగా మనము జీవితం అంటే ఈరోజు ఉండింది, ఈ రోజులో నా కోసం నేనేం చేసుకున్నాను, నా జీవితానికి నేనేం ఇచ్చాను, ఈ లైఫ్కి సార్థకతగా మనం ఏ పని చేసాం. బాధ్యతలు కలిపితేనే జీవితంలో బాధ్యతలు లేకపోతే పని చేయడానికి ఏముండదండి, ఏముండదు, బోర్ కొట్టేద్ది అనమాట. సో అది కాదు, బాధ్యతలు మనకి పుట్టుకతోటి కొన్ని బాధ్యతలు వచ్చేస్తాయి. అది మనం ఎవడో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతలను నిర్వహిస్తూ మనం ముందుకు వెళ్ళడం, ఇదే జీవితం. ఇప్పుడు మన ఫ్రెండ్ ఒక ఆయన అడిగిన సమస్య గురించి మాట్లాడదామండి. మేడం, నాకు 2 డాటర్స్, 5 years and 1 year. నా వైఫ్ వాళ్ళకి గోల్డ్ కొందాం అంటుంది, కానీ నేను వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని ఎస్ఐపి చేస్తున్నాను. తను ప్రజెంట్ గురించి ఆలోచించకుండా ఫ్యూచర్ అంటావేంటి అంటుంది. గోల్డ్ కొండాలి, బట్ అంతా గోల్డ్లో పెట్టేసి ఫంక్షన్లో చూపించుకోవడానికి గోల్డ్ వేసుకుంటారు, మరి ఆ గోల్డ్ని లాకర్లో పెట్టేస్తారు. అది నాకు ఇష్టం లేదు. ఇది మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్. మీరేమంటారు? సో చాలా జనరల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదో ఒక సందర్భంలో అందరి ఇళ్లలోనూ జరుగుతాయి. ఎందుకంటే ఆడవాళ్ళు బంగారం గురించి ఏదైనా అడిగినప్పుడు మగవాళ్ళు దాన్ని డినై చేస్తారు రకరకాల కారణాలతోటి. అవును కదా. సో ఇక్కడ కూడా అదే జరిగింది. 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ తండ్రి వాళ్ళ కోసం ఎస్ఐపి చేస్తున్నారు. కానీ వాళ్ళ వైఫ్ ఏమంటున్నారంటే, సో పిల్లలతోటి నేను బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నలుగురిలో గౌరవంగా ఉంటుంది కదా, బంగారం కొనండి, ఎంతో కొంత బంగారం కొనండి అని అడుగుతున్నారు. సో ఆయన ఏమనుకుంటున్నారు అంటే, సో బంగారం అనేది నలుగురికి చూపించుకోవడానికి, ఫంక్షన్లలో మనం వేసుకొని తిరగడానికి తప్ప
ఆ తర్వాత ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని లాకర్లో పెట్టేస్తాం. దానివల్ల ఉపయోగం ఏంటి? దానికంటే కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది కదా అనేది అతని ఉద్దేశం. వాళ్ళిద్దరే కదండి, అది అందరిది యూనివర్సల్ ప్రాబ్లం, ఏమంటారు? సో కదా, దీనికి సొల్యూషన్ ఏంటి? ఎప్పుడైనా సరే నేను ఏ విషయం చెప్తున్నా సరే దీనికి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని స్ట్రైట్ అవే ఏది ఉండదండి. ఎందుకంటే ప్రతి మనిషి వేరు, అతని సంపాదన వేరు, అతని సోషల్ స్టేటస్ వేరు, అతని స్తోమత వేరు, అతనికి ఉన్న చుట్టాలు పట్టాలు కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటారు, అంతే కదా. మనం ఎవరింటికి వెళ్తున్నామో మనకున్న చుట్టాలు ఎలాంటి వాళ్ళు అనే దాని మీద కూడా మన యొక్క ప్రవర్తన లేదా మన యొక్క పర్చేసింగ్ క్యాపబిలిటీస్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. నిజమండి, నిజమే. మన చుట్టాలను బట్టి కూడా మనము కొన్నిసార్లు కొన్ని వస్తువులు కొంటూ ఉంటాము, కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను ఏది తప్పు అన్నాను, ఇలా చేయకండి అలా చేయండి ఇలా చేయండి అని చెప్తారు, అవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ మన దైనందిక జీవితంలో మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళని మన ఇంటికి పిలవాలి అంటే కనీసం వాళ్ళని గౌరవించే స్థాయిలో మనం ఉండాలి అనుకోవడం సహజం. కానీ ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, నేను చాలాసార్లు చెప్తానండి, బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదే కరెక్ట్ అంటే బంగారం కొనకూడదు అని డిసైడ్ అవ్వడం కరెక్ట్ కాదు. అలాగే ఈమె ఫ్యూచర్ కోసం ఎస్ఐపీలు అవసరం లేదు, మీరు బంగారం మాత్రమే కొనండి అని ఈవిడ అడగడము కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? దాన్ని బ్యాలెన్స్ చేయాలి. మనం ప్రస్తుతాన్ని మనం జీవిస్తూ మనం ఫ్యూచర్ అవసరాలకి భవిష్యత్తు గురించి జాగ్రత్త పడాలి. అది లైఫ్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా ఉంటామో మనకు తెలియదు కదా. కాబట్టి ఎప్పుడుది అప్పుడే, ఏ రోజు ముచ్చట ఆ రోజే, పెద్దవాళ్ళు చెప్పిందేనండి. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నానండి. ఆడపిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎంతగా ఆలోచిస్తూ ఒక అడుగు ముందుకేసి వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఎస్ఐపి చేస్తున్నారు, చాలా హ్యాపీ అండి. అట్ ది సేమ్ టైం అదే సమయంలో మన ఫ్యామిలీని సంతోషంగా ఆనందంగా ఉంచడం కూడా మన బాధ్యతే కదా. వాళ్ళు ఆనందంగా ఎందుకు లేరు, నేను వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తున్నాను కదా అని మీరు అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి మీ భార్య పిల్లలు ఏదో చుట్టాల ఫంక్షన్కి వెళ్ళారు, సో రిలేటివ్స్ ఉన్నారు, అందరినీ కలుస్తున్నారు. ఆ సందర్భంలో సరైన బట్ట సరైన నగ లేకపోతే వాళ్ళు వాళ్ళ మధ్యలో ఒక రకమైనటువంటి ఆత్మన్యూన్యత భావానికి లోన్ అవుతుంటారు, ఇన్ఫీరియారిటీకి లోన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మనుషులం కదండి, పక్క వాళ్ళతో కంపారిజన్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఈజీగా చెప్పేస్తావే కంపేర్ చేసుకో, వాళ్ళకు నువ్వు ఎందుకు ఉంటావు, పక్క వాళ్ళతో ఎందుకు పోటీ పడతావు, ఎందుకు కంపేర్ చేసుకుంటావు అంటాము. కానీ మన మైండ్ అలా వెళ్ళిపోతుంది. సో ఒకవేళ అలా కంపేర్ చేసుకోకుండా ఉండగలిగారు అనుకోండి, చాలా గొప్ప విషయము. అలా ఉండగలిగితే ఇంకా గొడవే లేదండి. అలా ఉండగలిగితే మనం నిజంగా చాలా గొప్పవాళ్ళం. అలా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. ఒకరితో కంపారిజన్ వద్దు, ఎవరి లైఫ్ వాళ్ళది కదా. సో కానీ కొన్ని సందర్భంలో మినిమంగా వాళ్ళకి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీకి ఫీల్ అయిపోతుంటారు. సో మీరెంత కష్టపడేది మీ ఫ్యామిలీ కోసమే కదా, కానీ వాళ్ళు హ్యాపీగా లేకపోతే. సో కాబట్టి మీ ఫ్యామిలీ నలుగురిలోకి వెళ్ళి గౌరవంగా నిలబడగలిగేంత బంగారం ఉండడము అనేది, అంత ఉండాలని కోరుకోవడం అనేది తప్పు కాదు. అంతవరకు ఓకే అండి. అంతకు మించి నాకు లేటెస్ట్ మోడల్స్ కావాలి, ప్రతి మోడల్లోనే ఒక డిజైన్ కావాలి అంటే అలాంటి కోరికల్ని ఎవరూ సమర్థించరు. అట్ ద సేమ్ టైము ఆడపిల్లల భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న పనిని ఆవిడ సపోర్ట్ చేయాలి. అంతేగాని అది చేయకుండా దాన్ని ఆపేసి పూర్తిగా బంగారం మాత్రమే కొనాలి అనడం కూడా కరెక్ట్ కాదు. సో కాబట్టి ఎక్కడ తప్పు జరుగుతుంది మీరు గమనించండి. బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో మనం సంతోషంగా లేకుండా ఆ తర్వాత ఇన్ని ఆస్తులు కూడబెట్టినా అది వ్యర్థమే. అలా అని ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఈ రోజుకే మొత్తం అన్నీ కావాలి, ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలి, లైఫ్లో మొత్తం అన్నీ ఇప్పుడే చూసేయాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. లైఫ్లో బ్యాలెన్స్ ఎంత ఇంపార్టెంటో అతిగా చేయడం కూడా అంతే తప్పు. అతి అనేది ఏ విషయంలో అయినా ఏ సందర్భంలో అయినా తప్పేనండి. మన పెద్దవాళ్ళు కూడా చెప్పుంటారు కదా, అతి సర్వత్రా వర్జయేత్ అని. సో అతి చేయడం వల్ల మొత్తానికే నష్టం వస్తుంది. సో పొదుపు కూడా అతిగా చేస్తే పిసినారిగా మారుతాం, దానివల్ల కూడా లైఫ్ దుర్భరంగా తయారవుతుంది. మనకి అడుక్కునే వాడికి తేడా లేదు అన్నట్టు అయిపోతుంది. దానివల్ల ఎవరికి ఉపయోగం? అట్ ద సేమ్ టైం దోబరా చేయడం అది కూడా తప్పే. సో దానివల్ల కూడా లైఫ్ సర్వనాశనం అయిపోతుంది, మళ్ళీ అడుక్కునే స్టేజ్కి వచ్చేస్తాం. సో ఈ రెండింటిలో మధ్యలో ఉన్న దాన్ని మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఇదేం పెద్ద కష్టం కాదండి, కొంచెం సింపుల్గా చిన్న ప్లానింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతానండి. ఎందుకంటే చాలామంది అడిగి ఉన్నారనమాట, మీరు దాచుకోండి, రిజర్వ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి అని చెప్తున్నారు, ఎలా చేసుకోవాలో చెప్పలేదు. సో అది చెప్పండి మేడం అని చెప్పేసి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా మాట్లాడుకుందామండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.